అమ్మవారిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఈరగోలలతో కొట్టుకుంటూ వింటానా ఉంటారు, శబ్దంతో వెళ్తాను. శబ్దంతో కొట్టుకుంటూ ఉంటారు. ఉమ్. వెళ్ళినంతసేపు కొట్టుకుంటూనే ఉంటారు కదా, ఆ, అప్పుడు మీకు ఏం అనిపిదా? బాధ అనిపిదా? నొప్పి అనిపిదా? బాధ అనిపిస్తుంది, ఉమ్, తట్టుకోవాలంటుండే. అమ్మ. మా గురువులు అప్పుడు చెప్పేవారు, ఉమ్, దీన్ని తట్టుకునగల శక్తి నీ దగ్గర ఉంటే, ఉమ్, నువ్వు ఇలా కరెక్ట్ ఉంటే, నువ్వు మీ డాడీ మీ మమ్మీ మీ అమ్మని మీ నాయనని అడిగిన తర్వాతనే నువ్వు ఇందులోకి రా అనేవాళ్ళు. ఉమ్, నేను అడిగినాక పర్మిషన్ తీసుకున్నాక నేను దిగిన. ఉమ్. ఎందుకంటే దాన్ని తట్టుకోవాల శక్తి నీ దగ్గర మరి ఉండాలి మీరు అంటే ఎలా ఆశీర్వాదం. తట్టుకున్నారు? అమ్మా మీరు ఎలా తట్టుకున్నారు? తట్టుకున్నా, ఇక కష్టమైనా పర్వాలేదు, కానీ ఉమ్, నేను సాధ్యమైనంత వరకు నేను దిగేటప్పుడే నేను అనుకున్నాను, పోతరాజులు అప్పట్లో అంతేనండి, వాళ్ళు మామూలు పరిస్థితి. అలా నేను చిన్నప్పుడు చాలా చూశాను. మా గురువుగారు మెకానిక్, ఉమ్, మోటార్ మెకానిక్ చేస్తుండే. ఏం ఉమ్, చేస్తాము దాని తర్వాత ఆయనది అదే బతుకు. ఉమ్, అప్పట్లోనే నేను అనుకునేవాళ్ళు, అరే గవర్నమెంట్ నుండి ప్రభుత్వం నుండి ఏదో ఒక గుర్తింపు రావాలి అంటే దీన్ని నేను చేయాలి నేను అన్న ఒక పట్టుదలతోటి ఈరోజు వరకు 32 సంవత్సరాలే, ఇప్పటి వరకు మాకు ఏమిటి అని లేదు. ఉమ్.